హాయ్ హలో ఫ్రెండ్స్. తమిళ్లో రంగోలి అనే పేరుతో విడుదలైన సినిమాని తెలుగులో సత్య అనే పేరుతో రిలీజ్ చేశారు. ఆ సినిమా ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సత్య సినిమా ఎలా ఉంది, ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్, ఫ్యామిలీతో చూడవచ్చా లేదా అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 2 గంటల 9 నిమిషాలు ఉండే ఈ సత్య సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే, తెలుగులో ఇదివరకు స్కూల్ కాలేజీ లవ్ స్టోరీలు చాలానే వచ్చాయి, ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ఈ సత్య స్టోరీ కూడా అలాంటిదే. అయితే ఈ కాలేజీ లవ్ స్టోరీకి తండ్రి కొడుకుల సెంటిమెంట్ని యాడ్ చేసి కొత్త ఫీల్ని తీసుకొచ్చాడు డైరెక్టర్. కొడుకు కోసం తండ్రి, తండ్రి కోసం కొడుకు ఆలోచించే సీన్స్ చాలా బాగా అనిపించాయి. అయితే స్టోరీ అంతా ఎంటర్టైనింగ్గా సాగుతూ ఓ మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేశారు. అది కూడా బాగా ఉంటుంది. ఇంకా ప్రైవేట్ కాలేజీలకు ఫీజులు కట్టలేక కష్టాలు లాంటి సీన్స్ చాలా బాగా అనిపించాయి. అలాగే కాలేజీల్లో జరిగే గొడవలు, ప్రేమలు లాంటి సీన్స్ చూస్తున్నప్పుడు కాలేజీ డేస్ గుర్తొస్తాయి మనకి. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ బాగుంది. హీరో హీరోయిన్గా చేసిన అమరేష్, ప్రార్థన పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. సెకండ్ హాఫ్లో ఫాదర్ సన్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ బాగుంటాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. కాకపోతే స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇది తమిళ్ నెగిటివిటీకి తగ్గట్టు ఉంటుంది కాబట్టి తెలుగు ఆడియన్స్కి కొంచెం కనెక్ట్ కాకపోవచ్చు. అదొక్కటి ఈ సినిమాకి ఒక మైనస్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, హీరో గవర్నమెంట్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంటాడు. తల్లిదండ్రులు హీరోని ప్రైవేట్ కాలేజీలో చదివించాలని ఓ కార్పొరేట్ కాలేజీలో చేర్పిస్తారు. ఆ తర్వాత ప్రైవేట్ కాలేజీలో హీరో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, హీరోని కార్పొరేట్ కాలేజీలో చదివించడానికి హీరో తల్లిదండ్రులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనేదే ఈ సత్య మూవీ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే, సినిమా మొత్తం సత్య అనే క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుండటంతో ఈ సినిమాకి సత్య అనే పేరు పెట్టారు. ఫస్ట్ హాఫ్లో గవర్నమెంట్ కాలేజీలు ఎలా ఉంటాయి, అక్కడ ఉండే వాతావరణం, హీరో ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ స్టోరీ. సెకండ్ హాఫ్లో హీరో తండ్రి, హీరో ఎమోషనల్ సీన్స్తో హీరో ప్రైవేట్ కాలేజీలో చదివాడా లేదా అనేది ఉంటుంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఇది ఒక యావరేజ్ మూవీ, ఒకసారి చూడవచ్చు. పెద్ద పెద్ద హోప్స్ పెట్టుకోకుండా సినిమా చూస్తే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఇక ఈ సినిమాకి నా తరపు నేను ఇచ్చే రేటింగ్ 2.7/5. ఫ్యామిలీతో చూడవచ్చా అంటే చూడవచ్చు. ఎలాంటి వల్గర్ డైలాగులు కానీ హార్ట్ సీన్స్ కానీ లేవు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో సత్య మూవీ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ సినిమా కనుక మీరు చూసినట్లయితే మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ తెలపండి. ఇంకా ఇలాంటి రివ్యూస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.